హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్హాస్ విజువల్స్. ఇది ఆర్హా గడి ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అనమాట. ఇది మిడ్ నైట్ 12 o'clockకి కేక్ కట్ చేస్తాం కదా. ఆ టైంలో మేము ఆ రిసార్ట్కి రీచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. ఇక్కడ విజయవాడ మనకి బెన్ సర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంకా అందులోనూ రెయిన్ అనమాట, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా మేము వెళ్ళి రీచ్ అయ్యే టైంకి మాకు 11:30 అయిపోయింది. అప్పటికప్పుడు ఇంకా అంతా హడావుడి అనమాట. ఆ రిసార్ట్ ఫ్రంట్ కూడా మాకు మొత్తం వెట్గా అయిపోయిందనమాట. ఇంకా సరే ఏం చేస్తాం, తప్పదు కదా, వెళ్ళిపోయాము. బుక్ చేసుకున్న తర్వాత ఇంక వెళ్ళాలి కదా. వెళ్ళాక మొత్తం ఇంకా బెలూన్స్ అవన్నీ చూసేసి ఫస్ట్ అర్హగాడికి ఆ ఫ్రాక్ వేసా అనమాట, రెడ్ కలర్ ఫ్రాక్. ఇంకా మొత్తం ఆర్హగాడి బర్త్డే హడావుడి అయితే అక్కడ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ చేసేసాము. గోల గోల చేస్తున్నాడు ఆర్హగాడు అయితే ఫ్రాక్ వేసుకోవడానికి గోల గోల చేసింది. ఆ ఫ్రాక్ ఈ ఫ్రాక్ ఏ ఫ్రాక్ ఇవ్వట్లేదు. ఇంకా సరే అని చెప్పి ఎలాగోలా కన్విన్స్ చేసి మాయ చేసి ఫ్రాక్ అయితే వేసాము. మీరు అనుకోవచ్చు, ఏంటి ఫస్ట్ బర్త్డే కదా ఇంత సింపుల్గా ఫ్యామిలీ వరకు చేసుకుంటున్నారు అన్నట్లు. తెలిసిందే కదా, మీరు ఒకసారి ఛానల్ని చెక్ చేసి ఉంటే కనుక సిచ్యుయేషన్ ఎలా ఉండింది ఫ్యామిలీలో అని చెప్పి. ఇంకందుకని మేము ఇలా మూవ్ ఆన్ అయిపోయాం అనమాట. సింపుల్గా ఏదన్నా ఫ్యామిలీ వరకు వెళ్ళి జస్ట్ అలా చిల్ అయ్యి వచ్చేయచ్చు కదా అన్నట్లు వెళ్ళాము. అది కూడా వేరే ప్లేస్ అనుకున్నాం, బట్ మాకు వెదర్ కూడా సహకరించలేదన్నమాట. ప్రకృతి కూడా మాకు సహకరించలేదు. ఇంకా అందుకని చెప్పి లోకల్లో ఉన్న రిసార్ట్కే వెళ్ళాము. ఇంకా అక్కడే ఫోటోషూట్ అంతా ప్లాన్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా ముందే ప్లాన్ చేసుకోవాలి, బట్ మేము ఇక్కడ ఉన్నాం కదా అన్నట్లు వేరే ప్లేస్లో ప్లాన్ చేసుకున్నాను. వెదర్ ప్రాబ్లం అవడం వల్ల డ్రాప్ అయిపోయాము ఇంకా ఆ ప్లేస్కి. ఇంకా ఇక్కడైతే వీళ్ళు చూస్తున్నారుగా ఎంత గోల్ చేస్తున్నారో. ఆర్హగడ్డి మాయ చేసి ఫ్రాక్ అయితే వేస్తున్నాడు, అయినా సరే వాడు కన్విన్స్ అవ్వట్లేదు, పీకేస్తుంది. ఈ రిసార్ట్ గురించి చెప్పాలి అంటే కనుక చాలామంది కామెంట్ చేస్తున్నారు, రిసార్ట్ రూమ్ టూర్ చేయండి అని. నేను ఆల్రెడీ వీడియో తీసానండి, అది నేను స్లోగా పోస్ట్ చేస్తాను. ఇది రిసార్ట్, దీని గురించి చాలామంది రిసార్ట్ గురించి ఒక టూర్ చేయండి అని అడుగుతున్నారు కామెంట్లో. నేను ఆల్రెడీ వీడియో తీసానండి. మీకు అందరికీ డెఫినెట్గా విజయవాడలో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది. చాలా సెట్ చేసి ఫైనల్గా మేము ఈ రిసార్ట్ అయితే ఫిక్స్ చేసుకున్నాము. మాకైతే బాగా అనిపించింది, మనసుకి ప్రశాంతంగా ఉండిందండి. లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి ఒక 2 days ప్రశాంతంగా టెన్షన్ ఫ్రీగా గడిపేసి వచ్చేయచ్చండి. నాకైతే బాగా అనిపించింది. మీరు కూడా అదే ఫీల్ అవుతారు వెళ్తే కనుక. ఇక్కడైతే ఆర్హగాడి బర్త్డే ఫ్రాక్ తీసాను. ఆర్హగాడి బర్త్డే మేము ముందు 1 month నుంచి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. పిన్ టు పిన్ అంతా మంచిగా ప్లాన్ చేసుకునే టైంకి మాకేం జరిగిందంటే, ఆల్రెడీ మీకు ఒక అన్ని సపరేట్ వ్లాగ్స్ చేశాను. ఫ్రాక్ నేను యాక్చువల్గా ఈ ఫ్రాక్స్ కాదండి నేను తీసుకున్నది, వాడికి ఫ్రాక్ డిజైన్ చేయించాను, ప్యానల్ ఫ్రాక్ అనేది. అది మాకు పూర్తిగా బెడ్స్ కొట్టేసింది అనమాట. ప్లాన్ అనేది మాకు సరిగా ఫ్రాక్ రావకపోవడం, ఇంకా మాకు 1 day 2 days ఉండింది బర్త్డేకి. ఇంకా నాకు టైం లేదు. ఇంకా అయినా సరే అప్పటికప్పుడు ఇంకా వెళ్ళి ఆ ఫ్రాక్ రిటర్న్ ఇచ్చేసి, ఇంకా వాళ్ళు మనకి ఫ్రాక్ మినిమం ఆ ఫ్రాక్ ఇవ్వడానికి ఒక 10 days టైం పడుతుంది. ఇంకా మనకి టైం లేదు కాబట్టి అప్పటికప్పుడు వెళ్ళి షాప్ చేసినవి ఇవి. నేను ఎంత ముందు ప్లాన్ చేసుకుందాం అనుకున్నా సరే నాకు 2 days టైం మిగిలింది. ఆ 2 daysలో హడావిడిగా షాప్ చేశాను. నేను ఆల్రెడీ వేరే ఫ్రాక్, ప్యానల్ ఫ్రాక్ అనేది ఆర్డర్ ఇచ్చాను కదా, దాని మీదకి మ్యాచింగ్స్ అన్నీ తీసేసుకొని రెడీ పెట్టుకున్నప్పుడు వాళ్ళు నాకు ఫ్రాక్ అయితే మంచిగా ఇవ్వలేదు. దానివల్ల నేను ఆ ఫ్రాక్ రిటర్న్ ఇచ్చేసాను. ఒక 1 monthలో మళ్ళీ మంచి ఫ్రాక్ డిజైన్ చేసి ఇస్తామని చెప్పారు. అది త్వరలో వెళ్ళి మేము డిజైన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే ఈ ఫ్రాక్ ఆర్హగాడికి చాలా చిరాకు అనమాట. వేసుకోవడానికి అయితే చాలా విసిగిస్తుంది. వేసుకున్న తర్వాత వావ్ అనింది అనమాట. వేసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మిర్రర్లో చూసుకొని ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూసి మనకి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అలా చిన్నపిల్లలు అంతలా కేరింతలు కొడుతూ ఉంటుంటే, ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అని చెప్పేసి కేక్ కటింగ్ అని చెప్పి నేనైతే ఈ ఫ్రాక్ వేస్తున్నాము. నైట్ టైం, ఇది మిడ్ నైట్ 12 o'clockకి ఇది.
ఇంకా హడావిడి చేస్తున్నారు. రాకీ కూడా బాగా హ్యాపీ ఉన్నాడనమాట. యాక్చువల్‌గా అయితే మేము వేరే ప్లేస్ ప్లాన్ చేసాము. అది వెళ్ళినప్పుడు చెప్తానులేండి. బట్ అది మాకు అవ్వలేదు. ఆఖరికి ఇంకా లోకల్‌లోనే ప్లాన్ చేసుకున్నాం ఇంక మేము. యాక్చువల్‌గా నేను 4 ఫ్రాక్స్ తీసుకున్నాను ఆర్హా గాడికి. ఒక ఫ్రాక్ కాకుండా ఇంకా నేను ఆర్డర్ ఇచ్చిన ఫ్రాక్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఒక 4 ఫ్రాక్స్ తీసుకున్నాను. ఇంకా వాటితోనే మేనేజ్ చేసుకున్నాను అనమాట. ఇవి కూడా బాగున్నాయి, చాలా పార్టీ లుక్ ఉన్నాయి, బాగున్నాయి అనిపించింది. కాకపోతే ఇంకొంచెం భారీగా ఎక్స్పెక్ట్ చేశాను నేను. నాకేంటంటే ఫ్రాక్ వాళ్ళు ఫుల్గా కొలాప్స్ చేస్తారనమాట ప్లాన్ అంతా. ఇంకా అది గాయస్ జరిగింది. ఎలాగైతే ఫ్రాక్ అయితే వేసాము, ఈ ఫ్రాక్ వేసినప్పుడు ఆర్హగాడు బాగా బ్రైట్ కనిపించాడు, బాగా అనిపించింది మాకు కూడా. వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాడు. వాడు ఫ్రాక్ ఇవ్వనని గోల గోల చేస్తున్నాడు అనమాట. నేను చెప్పేది ఇదంతా ఏదో నార్మల్గా చెప్పేస్తున్నట్లు ఉండింది, కానీ ఆ టైంలో మాకు చాలా హ్యాపీ ఫీల్ ఉండింది. ఎలాగైతే ఆర్హగాడు 1 ఇయర్ కంప్లీట్ చేసేసుకున్నాడు. వాడు మా లైఫ్లోకి వచ్చి అప్పుడే 1 ఇయర్ అయిపోతుందంటే మాకైతే నమ్మాలి అనిపించట్లేదు. నిన్న కాక మొన్న వచ్చినట్లే అనిపిస్తుంది మాకు. వాడైతే ఇంకా బయటకైతే తీసుకొచ్చాము ఆర్హగాడిని. వీడేంటో అసలు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ప్లేస్ లాగా ఇంట్లో తిరిగినట్లు మొత్తం దొరికింది కదా ప్లేస్ అన్నట్లు తిరిగేస్తూ ఉండింది. అది మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట. అంతా మామిడి తోటలే, ఫుల్ మామిడికాయలు పడిపోయి ఉన్నాయి మేము వెళ్ళేసరికి. చాలా ఏంటంటే ఒక పల్లెటూరు వాతావరణంలో మంచి పీస్ఫుల్గా గడపడానికి చాలా బాగుండిద్ది అనమాట. మాకైతే బాగా ఏంటంటే ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేసింది ఇంకా అక్కడికి వెళ్ళిన వెంటనే. ఇంకా అది గాయస్ జరిగింది ఆర్హగాడిది. ఇంకా మొత్తం ఫొటోస్ తీసుకోవడమే సరిపోయింది ఇంకా మాకైతే. ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసుకున్న తర్వాత వీడైతే అస్సలు ఆ తల మీద అయితే ఆ టియారా అస్సలు ఉంచుకోడు. మేము పెట్టడం వాడు తీసేయడం, ఎలాగోలా మాయ చేసి పెట్టాము. చూడండి ఎలా తీసేస్తుందో, తీసి పడేస్తుంది అనమాట అంతే. ఇంకా అస్సలు ఉంచుకోదు. తనకి తెలిసేలా పెట్టామంటే అవుట్. ఇంకా మళ్ళీ తీసేస్తుంది చూడండి. నేను పెడతా ఉంటాను, వాడికి పెట్టింది కూడా అర్థమైపోతూ ఉంటుంది అనమాట. అసలు నేను ఎంత కష్టపడి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను అవన్నీ, వాడు మాత్రం అస్సలు ఉంచుకోడు. తల మీద పెట్టిన వెంటనే తీసేస్తాడు. చాలా ఇబ్బంది. ఆ నైట్ అయితే ఇంకా తను బాగా ఎంజాయ్ చేసింది. న్యూ ప్లేస్ కదా, తనకి బాగా అనిపించింది అనమాట. ఇంకా అక్కడ నైట్ కేక్ కట్ చేసాము. ఆ మార్నింగ్ ఇంకా ఫోటోషూట్ చేయించుకున్నాము. మొత్తం రాకీని ఆర్హాని ఇద్దరిని. ఈవిడ చూడండి మిస్ ఇండియా లాగా నడుస్తూ ఉండింది వచ్చి రాని నడకతో. రాకీకి పాపం చాలా ఇరిటేషన్గా ఉండింది, అస్సలు గాలి లేదు ఆ రోజైతే. ఫుల్ ఉక్కపోయింది ఎలాగోలా పాపం. అయినా సరే చాలా పేషెన్సీతో ఇద్దరు కోఆపరేట్ చేశారు. రాకీ కన్నా ఆర్హగాడు చాలా కోఆపరేట్ చేసిందనమాట. రాకీకి ఊరికే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కోఆపరేట్ చేయడు అస్సలు. ఫొటోస్కి అయితే అస్సలు కోఆపరేట్ చేయడు రాకీ. ఆర్హగాడు అలా కాదనమాట, బాగానే కోఆపరేట్ చేస్తాడు. ఇంకా ఈ కేక్ అయితే ఫస్ట్ కేక్ ఆర్హగాడికి, ఫస్ట్ బర్త్డే ఫస్ట్ కేక్. చాలా 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 ఇంట్రెస్ట్లో వెతికి తీసుకున్నాను అనమాట. ఇదైతే ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళు కూడా చాలా బాగా వచ్చింది అని చెప్పారు. ఫస్ట్ అయితే చాలా పెట్టాము. అవన్నీ అవ్వడానికి మినిమం ఒక 24 hours పడుతుందని చెప్పారు. ఇంకా నార్మల్గానే కొంచెం యూనిక్గా ఉండేలా అనేసి ఇది చెప్పానమాట. ఈ డిజైన్ అనేది చెప్పాను. కేక్ స్మాష్ అప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. అది నెక్స్ట్ వీడియోలో చూద్దురు ఆ కేక్. ఈ టియారా పెట్టాము, మర్చిపోయింది పాపం పెట్టినట్లు, ఉంచుకునింది అనమాట. మా లైట్స్, క్యాండిల్స్ ఇదిలోనే ఉండిపోయింది. మేము కూర్చున్న ప్లేస్ ఏంటంటే మండువా హౌస్ లా ఉండిద్ది అనమాట. సేమ్ అసలు ఏమి సెట్టింగ్ కాదు, రియల్గా మండువా హౌసే అనమాట. అంత బాగా కట్టారు, చాలా బాగా అనిపించింది మాకు. చాలా బాగుండింది. ఇదైతే మొత్తం బేసిక్ అంతా వైట్ తీసుకున్నాము కేక్. దానిపైన లైట్ బేబీ పింక్ షేడ్లో హార్ట్ సింబల్స్ అయితే ఇవ్వమని చెప్పాను. అవన్నీ రిబ్బన్స్ అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉండింది అని చెప్పి ఇలా ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఆర్హగాడికి ఏం అర్థం కావట్లేదు, వీళ్ళు ఏంటో చేసేస్తున్నారు పాడేస్తున్నారు అని చూస్తుంది. కానీ మేమైతే బాగానే ఎంజాయ్ చేసాము. ఫస్ట్ బర్త్డే కటింగ్ అయితే ఇలాగ అయిపోయింది. ఫస్ట్ బర్త్డే కేక్ కటింగ్ అయితే ఇలాగ అయిపోయింది ఆర్హగాడిది.
పాపం వాడు కూడా నిద్రపోకుండా బాగానే కోఆపరేట్ చేశాడు. ఆర్హగాడు ఎలా నవ్వుతున్నాడో చూడండి. వాడిని ఊదమంటే ఊదనంట. అలా అంటుంది. మొత్తానికి ఆర్హగాడి ఫస్ట్ కేక్ అయితే ఇలా కట్ చేసామండి. ఆర్హగాడిని మీరందరూ బ్లెస్ చేయండి. మా ఛానల్ కూడా ఇంకా కొంచెం ఫాస్ట్గా గ్రో అవ్వడానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పటికే చాలా వరకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా ఏం చెప్పాలి, తెలుసు కదా, విష్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముందు ముందు రాబోయే వీడియోస్ని కూడా చూడండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఈ రిసార్ట్ టూర్ అంతా చేస్తానండి. మొత్తం నేను వీడియో తీశాను. ఈ లోకల్లో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. మాకైతే బాగా నచ్చింది. ఇది చాలా చాలా పల్లెటూరు వాతావరణంలా అనిపిస్తుంది. మనకైతే బాగా అనిపిస్తుంది. చిన్నప్పటి రోజులు అయితే గుర్తొస్తాయి ఆ ప్లేస్కి వెళ్తే. ఇంతే గైస్, వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. మేము అనుకున్నట్లయితే వచ్చింది, మేము అనుకున్నట్లయితే బాగానే జరిగింది అనుకుంటున్నాము. ఇంతే గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. బాయ్.